ఎకానమీ అంటే ఒక ఫీల్, వామ్మో ఎకానమీ కదా, వినేటప్పుడు బాగుంటుంది, చదివేటప్పుడు బాగానే అనిపిస్తుంది, తర్వాత ముక్క గుర్తురాదు. ప్లస్ ఒక తెలంగాణలో అయితే 150 మార్క్స్ పేపరు, ఏపీలో కూడా చాలా ప్రయారిటీ ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఒక పర్టికులర్ బుక్ దొరకదు. ఏ బుక్ చదవాలి అంటే అంత పిచ్చి పుస్తకాలన్నీ ఉంటాయి మార్కెట్ నిండా. ప్లస్ అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం లాంగ్వేజ్, కోశ విధానము అంటాడు. అసలు కోశం అంటే ఏంది, ఇదో పిచ్చి ఎక్కుతుంది. టెర్మినాలజీతోటి సమస్య. రెండు, ట్రాన్స్లేషన్ క్వశ్చన్ పేపర్ కూడా ఏం చేస్తారంటే ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియం ట్రాన్స్లేట్, అది గూగుల్కి ఇస్తాడు, గూగుల్ పిచ్చి పిచ్చికి ఇస్తుంది. అంటే మనం బేసికల్గా తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ టర్మ్స్ కూడా మన గ్రిప్ ఉండాలి. క్వశ్చన్లో డౌట్ ఏమైనా వస్తే ఇంగ్లీష్ క్వశ్చన్స్ చదవాలి. ఓకేనా? నెక్స్ట్, అసలు ఏం చదివితే ఎకానమీ క్లియర్ అవుతుంది అంటే మెజారిటీ ఎకానమీ సిలబస్ కరెంట్ డేటా నుంచి ఉంటుంది. కరెంట్ డేటా అంటే ఈ ఇయర్ జరిగిన విషయాల మీద ఉంటుంది. ఈ ఎక్కడి నుంచి దొరుకుతాయి అంటే బడ్జెట్ నుంచి దొరుకుతాయి. క్లియర్? మనకి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఎకానమీకి సంబంధించిన అంటే పాలసీస్ ఇవ్వడం కోసం పార్లమెంట్లో, అక్కడ సెంట్రల్ అయితే పార్లమెంట్లో, స్టేట్లో అయితే అసెంబ్లీలో ఎకనామిక్ సర్వేని ప్రవేశపెడతారు. ఏంటి ఎకనామిక్ సర్వే అంటే ఏంటంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ మన కుటుంబం, మన ఫ్యామిలీ అనుకుందాం. ఫ్యామిలీలో ఈ ఇయర్ ఒక 10 లక్షల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని ఇట్లా ఖర్చు పెడదాం అంటే ఇంటి రెంట్కి ఇంత ఖర్చు పెడదాం, పాలకి ఇట్లా ఖర్చు పెడదాం, ఆస్తులు కొందాం, సేవింగ్స్ చేద్దాం, ఇన్సూరెన్స్లు కడదాం అని 100 ప్లాన్స్ వేసుకుంటాం. ఇట్లా 100 ప్లాన్స్ రాబోయే ఇయర్కి వేస్తే బడ్జెట్. అర్థమవుతుంది కదా? అంటే నెక్స్ట్ ఇయర్కి మనం ఎట్లా ఆదాయం వస్తుంది, ఎట్లా ఖర్చు పెడతాం అనేది ప్లాన్ చేస్తే బడ్జెట్. ఈ ఇయర్ కంప్లీట్ అయింది, మరి కంప్లీట్ అయిన తర్వాత నువ్వేం సాధించినావు కావాలి కదా. ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం సాధించినాం అనేది స్టడీ ఇస్తే, రిపోర్ట్ ఇస్తే దాన్ని ఎకనామిక్ సర్వే అంటాం. గత సంవత్సరం ఏం జరిగింది స్టడీ చేస్తే ఎకనామిక్ సర్వే, రాబోయే సంవత్సరం ఏం చేయాలో స్టడీ చేస్తే బడ్జెట్. ఈ రెండు చదివితే ఎకానమీ అయిపోతుంది. అంతే కదా. మోడీ గారు అక్క నిర్మలా సీతారామన్ అమ్ముతా ఉంటుంది ఏది ఇండస్ట్రీస్ అన్నీ. ఆమె బడ్జెట్ ప్రసంగం ఒక 3-4 అవర్స్ అవుతుంది. అంటే రాబోయే సంవత్సరం మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అది మన టార్గెట్. ఇది చెయ్యాలి అంటే లాస్ట్ ఇయర్ మనం ఏం చేసినాం అని చదివితే ఏంటది ఎకనామిక్ సర్వే. అంటే స్టేట్ గవర్నమెంట్లో ఒక ఎకనామిక్ సర్వే వస్తుంది, ఒక బడ్జెట్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ఎకనామిక్ సర్వే వస్తుంది, ఒక బడ్జెట్ వస్తుంది. ఈ రెండు చదివితే 50% ఎకానమీ క్లియర్ అవుతుంది. అంత ఈజీ కాదు. నెంబర్స్ చూసి పిచ్చి ఎక్కుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ తలసరి ఆదాయం అన్నాడు అనుకో, మనం కనపడం ఆ ఏరియాలో. ఎందుకంటే మనకి నెంబర్ ఫోబియా ఉంటుంది. ప్లస్ నెంబర్లు చదవాలన్నా అవసరం లేదు, ఎనాలిసిస్ చేయాలి. కంప్లీట్గా మన ఎకానమీలో డేటాని దేనికి వాడతామంటే ఎనాలిసిస్ కోసం వాడతామండి. లాస్ట్ ఇయర్ సుమారుగా మన ఆదాయం 2 లక్షలు, ఈ ఇయర్ 2.5 లక్షలు వస్తుందేమో అని అంచనా వేయాలి. అర్థమవుతుంది కదా. సో ఇదే 2014 స్టేట్ డివైడ్ అవ్వకముందు ఆదాయం ఎంత ఉంది, స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆదాయం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, కంపేర్ చేస్తూ వస్తాం. పాయింట్ అర్థమవుతుంది కదా. అంటే మీరు ఎక్కడా డేటాని చూసి భయపడొద్దు. మన పిచ్చి పుస్తకాల నిండా అంకెలు ఉంటాయి. ఎకానమీ బుక్ మీరు ఏది కొన్నా సరే డేటాని ఎనలైజ్ చేయగలగాలి. ఇప్పుడు పెట్రోల్ రేట్లు ఏమైతున్నాయి రోజు రోజుకి, ఎందుకు పెరుగుతున్నాయి? ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ రేటు పెరుగుతుంది కాబట్టి పెరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో క్రూడ్ ఆయిల్ రేట్ ఎందుకు పెరుగుతుంది? ఆ ట్రంప్ గాడికి పిచ్చిలేసి వీళ్ళ మీద బాంబులు వేస్తాడు కాబట్టి. ఇట్లే మాట్లాడుకుందాం, ఓకేనా? ట్రంప్ గాడికి పిచ్చిలేసి ఇవి అటాక్ చేస్తాడు, వాటి టార్గెట్ వేరే ఉంది. ఈ రేటు పెరుగుతున్నప్పుడు రూపాయి వాల్యూ ఏమవుతుంది? తగ్గుతుంది. మామూలుగా జనరల్ టాపికే మాట్లాడదాం. రూపాయి వాల్యూ ఏమవుతుంది? తగ్గుతుంది. రూపాయి వాల్యూ తగ్గుతున్నప్పుడు పెట్రోల్ రేట్ ఏమవుతూ ఉంటుంది? పెరుగుతూ ఉంటుంది. ఈ ఎందుకు పెరుగుతుంది, ఎట్లా పెరుగుతుంది, 1 రూపీకి డాలర్కి ఉన్న రిలేషన్ ఏంటి, ఇది స్టడీ చేస్తే ఎకానమీ.
ఎందుకు తగ్గుతుంది అంటే జనరల్గా మాట్లాడదాం. ఏంటి రూపాయికి ఏమైంది? ఇప్పుడు మనం ఏదైనా ఎవరైనా కాలం పడ్డాం అనుకో, మనం చీప్ అవుతాం, అంతే కదా. అంటే మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మన రూపాయి పట్టుకొని డాలర్ వెనకాల ఉరుకుతున్నాం. ఎందుకు? ఇండియాలో పెట్రోల్ దొరకదు, అంతే కదా. పెట్రోల్ దొరకదు, పెట్రోల్ కొనుక్కోవాలంటే ఏం కావాలి? డాలర్ కావాలి. ఇప్పుడు ఈ డాలర్ కొనడానికి ఎగబడుతున్నాం మనం. డాలర్ మనకి ఎట్లా వస్తుంది? పిచ్చిలేస్తుందా? ఏం కాదు. డాలర్ ఎట్లా వస్తుందండి? భారతదేశంలో రైతులు పండించిన పంటలు, పరిశ్రమల్లో తయారైన వస్తువులు అమ్మి డాలర్లు తెచ్చుకుంటాం. ఈ డాలర్లు పెట్టి ఏం కొనాలి మనం? పెట్రోల్ కొనాలి. అంటే ఈ డాలర్ పెట్టి పెట్రోల్ కొనాలి. అంటే మన వస్తువులు అమ్మి డాలర్గా మార్చి డాలర్ని పెట్రోల్ కొనాలి. ప్రపంచంలో మన వస్తువు ఎవడు కొంటలేడు, అంటే మన వస్తువులకు విలువ లేదు. వస్తువుకి విలువ లేనప్పుడు మన రూపాయి వాల్యూ ఏమవుతుంది? మన వాల్యూ తగ్గుతున్నప్పుడు వాడి విలువ ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. కాబట్టి నిన్న 10 రూపాయలు ఇస్తే ఒక డాలర్ వస్తే ఇవాళ 100 రూపాయలు ఇచ్చినా రాదు. సో ఈ సమస్య పోవాలంటే మన ఎక్స్పోర్ట్స్ ఏం చేయాలి? పెరగాలి. అంటే ప్రపంచం అంతా మన వస్తువులు వెనకాల పడితే అప్పుడు మన రూపాయి విలువ ఏమవుతూ ఉంటుంది. కానీ మనం ఇప్పుడు ఎవరు వెనకాల పడుతున్నాం, అందుకని వాడి వాల్యూ పెరుగుతుంది. మన ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది, అంతే కదా. అర్థమవుతుందని నేను చెప్పిన పాయింట్. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీని చదవాలి. టెర్మినాలజీ అదే వస్తుంది, వాటి డేటాని ఆటోమేటిక్గా మనం సింక్రనైజ్ చేస్తాం. కానీ కాన్సెప్ట్ అర్థం అవ్వకుండా ఎకానమీ జోలికి పోవద్దు. డిమాండ్ అంటే తెలుసా మీకు? ఏంటి డిమాండ్? మామూలుగా మాట్లాడదాం. రేపు మా వాళ్ళ గ్రూప్ 2 వచ్చిందనుకో, అబ్బాయిలకి మార్కెట్లో డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఎక్కడ కమిట్మెంట్ ఇవ్వమాకండి. జాబ్ వస్తే ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతా లేదా? 4-5 కోట్లు రెడీ చేసుకుని ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు డిమాండ్ అంటే ఏంది? డిమాండ్ పెరగడం తెలుసు, తగ్గడం తెలుసు. అర్థం ఉందా? డిమాండ్ పెరగడం తగ్గడం తెలుసు. వాట్ ఈస్ డిమాండ్? మాట్లాడుకుందామండి. బేసిక్స్ కావాలి నాకు. ఏంది డిమాండ్ అంటే? విలువ పెరిగితే కాదు, మళ్ళీ అది ఇంగ్లీష్ తెలుగు అంతే. వాట్ ఈస్ డిమాండ్? నేను చెప్తా, జనరల్గా మాట్లాడుకున్నాను. ఇప్పుడు మీకు ఒక కారు కొనాలని ఉందండి. కారు షోరూమ్ నుంచి మీరు వెళ్తారు. కొనాలనే కోరిక ఉంది కానీ కొనడానికి మీకు అక్కడ పైసలు లేవు. ఆ వస్తువుకి డిమాండ్ ఏర్పడదు. ఇంకొక ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ కొనాలని లేదు, కారుకు డిమాండ్ రాదు. ఇంకొక ఆయన పోతాడు, కొనాలనే కోరిక ఉంది, ఎట్ ది సేమ్ టైం కొనగలిగే శక్తి. ఇప్పుడు కారుకి ఏమవుతుంది? డిమాండ్ ఏర్పడుతుంది. కొనగలిగే శక్తి ప్లస్ ఆసక్తి ఉంటే ఆ వస్తువుకి ఏర్పడేది డిమాండ్. ఈజీ, అంతే కదా. అంటే మారుతి కార్ల షోరూమ్ నుంచి 100 మంది పోతే 100 మంది డిమాండ్ కాదు. 100 మందిలో 4 దగ్గర డబ్బులు ఉండాలి, వాడికి కొనాలనే ఫీలింగ్ ఉంటే కారుకి ఏర్పడేది డిమాండ్. ఓకేనా? మరి సప్లై అంటే? సప్లై అంటే అది ఉత్పత్తి. ఎకానమీలో చిన్న చిన్న తేడాలు. సప్లై అంటే రైట్, మీరు చెప్పేది ఉత్పత్తి. వస్తువుని తయారు చేస్తే ఉత్పత్తి, వస్తువుని అమ్మడానికి రెడీ చేస్తే సప్లై. పాయింట్ అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను కారు షోరూమ్, మీరు 10 లక్షలకి కారు కొనడానికి నా దగ్గరకు వచ్చారు అంటే ఇప్పుడు కారుకి ఏం ఏర్పడింది? డిమాండ్ ఏర్పడింది. ఈ 10 లక్షలకి నేను 4 కార్లు అమ్మడానికి రెడీగా ఉన్నా. నేనేం చేస్తానా? సప్లై చేస్తాను. ఈ అమ్మేది సప్లై, కొనేది డిమాండ్. ఈ రెండు కలిస్తే మార్కెట్. పాయింట్ అర్థమవుతుంది కదా. ఎక్కడైతే సప్లై డిమాండ్లు కలుస్తాయో దాన్ని ఏమంటాం మనం? మార్కెట్ అంటాం. రియల్ లైఫ్ మొత్తం ఈ డిమాండ్ సప్లై మీద తిరుగుతుంది. మీరు టమాటా రేట్ల గురించి మనం రెగ్యులర్గా మాట్లాడుతాం. 50 రూపాయల కిలో ఉన్న టమాటా ఒక్కొక్కసారి ఏమవుతుంది? రూపాయికి పడిపోతుంది. రైతులు వాటిని కోసే పైసలు రాక రోడ్ల మీద తీసిరేస్తూ ఉంటారు. ఎందుకు? ఏం తగ్గింది? డిమాండ్ తగ్గింది. ఎందుకు డిమాండ్ తగ్గింది? సప్లై పెరిగింది, అంతే కదా. అసలు మార్కెట్లో రేట్ ఎవడు ఫిక్స్ చేస్తాడండి? ధర అంటే ధర, ప్రైస్ అంటే జోక్ ఏంటంటే ఇదే ఎకానమీ.
అన్నీ తెలుస్తాయి, చెప్పలేం. మీకు తెలుసు ఆన్సర్, చెప్పిన తర్వాత ఇదే కదా అనిపిస్తుంది. ఒక వస్తువు విలువని డబ్బు రూపంలో చెప్తే దాని ధర అంటాం. ఐఫోన్ 1,00,000 రూపాయలు అంటే ఐఫోన్ వాల్యూ 1,00,000. ఏ రూపంలో చెప్తున్నాం? మనీ ఫామ్లో చెప్తున్నాం, అంతే కదా. ఒక వస్తువు విలువని ఏ రూపంలో చెప్తున్నాం? దాని ధర. ఈ ధరని ఎవరు నిర్ణయిస్తాడు? మీరా, నేనా, కొనేటోడా, అమ్మేటోడా? ఎవరు నిర్ణయించాడు? మార్కెట్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడతా, మన దగ్గర మార్కెట్కి 100 కిలోల టమాటాలు వచ్చినాయి అనుకోండి, ఓకేనా? ఎంత ఇది? సప్లై 100 కిలోలు ఉంది. మామూలుగా రేటు 10 రూపాయలు ఉందండి కిలో టమాటా. సప్లై ఎంత ఉంది? 100. డిమాండ్ కూడా 100 ఉందండి. అంటే మన మార్కెట్లో 100 కిలోస్ టమాటాలు కొనడానికి జనాలు రెడీగా ఉన్నారు. అమ్మేటోడు కూడా ఎన్ని అమ్ముతాడు? 100 అమ్ముతాడు. ఏమైంది? ఇప్పుడు రేట్ ఎంత ఉంది? 10 రూపీస్ ఉంది. కానీ నెక్స్ట్ డే డిమాండ్ పచ్చడి పెట్టడానికి అందరూ 500 కిలోస్ డిమాండ్ చేసిండ్రండి. మార్కెట్లో 100 కిలోసే వచ్చినాయి. ఇప్పుడు ఏమవుతుంది? 50 రూపీస్ అవుతుంది. అంటే మార్కెట్ రేట్, ఇప్పుడు రేట్ని ఎవరు డిసైడ్ చేసిండు? డిమాండ్ అండ్ సప్లైలు డిసైడ్ చేస్తాను. సార్ అంతలో రేటు బాగా వస్తుందని పక్క ఊరు కూడా మన దగ్గరికే తీసుకొచ్చినండి. సో ఇప్పుడు డిమాండ్ 500 కిలోసే ఉంది, సప్లై 1000 కిలోస్ అయింది. 5 రూపాయలు అవుతాయి టమాటాలు. అంటే ఇక టమాటా రేట్ని ఎవడు ఫిక్స్ చేస్తాడు? ఫండ్ ఇచ్చే రైట్ ఫిక్స్ చేయలేడు, కొనే మనం ఫిక్స్ చేయలేము. ఎవరు ఫిక్స్ చేస్తారు? డిమాండ్ అండ్ మార్కెట్ ఫిక్స్ చేస్తుంది. ఇట్లాంటి దాన్ని అదృశ్య హస్తం అంటాడు ఆడమ్ స్మిత్. మార్కెట్లో ఒక వస్తువు ధర నిర్ణయించేది డిమాండ్ అండ్ సప్లై నిర్ణయిస్తుంది, అంతే కదా. డిమాండ్ పెరిగితే సప్లై పెరుగుతాం. డిమాండ్ పెరిగే కొద్దీ రేట్ ఏమవుతుంది? డిమాండ్ పెరిగితే రేట్ ఏమవుతుంది? ఇది చెప్తుందా? డిమాండ్ పెరిగితే రేటు పెరుగుద్దండి. ఇప్పుడు రేపు అమిగోస్ నుంచి 100 మీ అందరికీ జాబ్స్ వచ్చినాయి. అందరు అమిగోస్ మీద ఎగబడతారు. అమిగోస్కి డిమాండ్ అయింది. ఇప్పుడు గ్రూప్ 2 రేట్ ఏమవుతుంది? పెరుగుతుంది, అంతే. సింపుల్ లాజిక్. అంటే దేని మీద డిపెండ్ అయింది ఇదంతా? డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ అంటే కొంటే డిమాండ్, అమ్మితే సప్లై. ఇక్కడ నేను షాప్ పెట్టుకున్నా, నేను అమ్మితే చేసే సప్లై, మీరు వచ్చి కొని చేసేది డిమాండ్. ఈ డిమాండ్ అండ్ సప్లై దేని నిర్ణయిస్తున్నాయి? ధర. ఈ ధరలు పెరిగితే దాన్నే ఉంటాం, రోజు రేటు పెరుగుతుంది, దాన్ని ద్రవ్యోల్బణం అంటాం. అర్థమవుతుంది నేను చెప్పేది? రోజు రోజుకి వస్తువుల ధరలు పెరిగితే ఏమన్నాం? ద్రవ్యోల్బణం. వస్తువుల ధరలు తగ్గితే ఏమన్నాం? ప్రతి ద్రవ్యోల్బణం అంటాం. ధర పెరిగితే ద్రవ్యోల్బణం, ధరలు తగ్గితే ప్రతి ద్రవ్యోల్బణం. ఎందుకు ధర పెరుగుతుంది? సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. పెట్రోల్ రేట్ ఎందుకు పెరిగింది? సప్లై తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే వాడు ఏంటిది, ఆర్మూజా, దాన్ని మూసేసిండు కాబట్టి ఇండియాకి సప్లై వస్తలేదు. మనం డిమాండ్ కంటిన్యూ చేస్తాం కాబట్టి పెట్రోల్ రేట్ ఏమైంది? పెరిగింది. బాగా వచ్చింది అనుకో పెట్రోల్, ఇండియాకి మొత్తం ఎగబడ్డది అనుకో, పెట్రోల్ రేటు తగ్గుతుంది. అంటే మార్కెట్ని, ప్రపంచాన్ని శాసించేది డిమాండ్ అండ్ సప్లైలు శాసిస్తాయి. దీని చుట్టూ తిరుగుతాం మన ఎకానమీలో. అంటే అర్థమవుతుంది కదా? చాలా చిన్న చిన్న పదాలకి అర్థం. మనకు తెలవకుండా మనలో పెద్ద ఎకనమిస్ట్ ఉంటాడు. మీరు అరటిపండ్లు కొనడానికి పోయినారు అనుకోండి, ఒక డజన్ అరటిపండ్లు కొంటాం, 60 రూపీస్ చెప్పినారు అమ్మేవాళ్ళు. మీరు 2 డజన్లు తీసుకుంటా 50కి ఇస్తావా అని అడుగుతావు. ఎందుకు అడుగుతున్నావు? అంటే ఫస్ట్ డజన్ ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ సెకండ్ డజన్ ఇయ్యదు నీకు. ఫస్ట్ తినే ఫ్రూట్ ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ నెక్స్ట్. కాబట్టి రెండో వస్తువు సాటిస్ఫాక్షన్ తగ్గుతుంది కాబట్టి దాని రేట్ అట్లా ఉండాలనుకుంటావు, తక్కువ ఉండాలనుకుంటావు. దీన్ని కొంచెం సిఈసి చదివితే క్షీణోపాంత ప్రయోజన సూత్రం అని ఒకటి ఉంటుంది, ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని. అంటే వస్తువు ప్రయోజనం తగ్గే కొద్దీ దాని రేటు ఎట్లా అనుకుంటాం మనం? తగ్గాలి అనుకుంటా ఉంటాం. అందుకని ఏంటి, ఎక్కువ వస్తువులు కొనేటప్పుడు దాని ధర ఎట్లా ఉండాలనుకుంటాం? తక్కువగా ఉండాలనుకుంటాం. చెప్పేటప్పుడు బాగానే ఉంది, మళ్ళీ ఏం చెప్పిండి అని అనిపిస్తుంది బయటికి బాగానే. మీరు డిమాండ్ అండ్ సప్లైలు బేస్ చేసుకోండి. ఒక వస్తువు విలువని డబ్బు రూపంలో చెప్తే దాన్ని ఏమన్నాం? ధర అన్నాం, అంతే కదా. మార్కెట్లో 2 రకాల మార్కెట్ల గురించి మనం డిస్కస్ చేయాలి. మార్కెట్ అంటే ఏంటి? ఎక్కడైతే డిమాండ్ అండ్ సప్లైలు ఉంటాయో, ఒక ధర నిర్ణయించబడుతుందో దాన్ని మార్కెట్ అంటాం. ఒకప్పుడు మార్కెట్ అంటే ఎదురెదురుగా జరిగేది, కొనేటోడు అమ్మేటోడు ఎదురెదురుగా ఉండాలి. ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్లో కొనేటోడికి అమ్మేటోడికి సంబంధం అవసరం లేనే లేదు. అంటే
డిమాండ్ అండ్ సప్లైలు ఎక్కడున్నాయి అక్కడ మార్కెట్ ఏర్పడుతుంది. ఒక వస్తువుకి సంబంధించి డిమాండ్ అండ్ సప్లైల విషయంలో ఒక వస్తువుని ఎంతమంది తయారు చేస్తారు, ఎంతమంది అమ్ముతారు అనే దాన్ని బట్టి మార్కెట్లు రెండు రకాలు. పరిపూర్ణ పోటీ మార్కెట్, ఏకస్వామ్య పోటీ మార్కెట్. పరిపూర్ణ అంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్. అంటే ఏంటంటే ఒక వస్తువుని చాలామంది తయారు చేస్తారు, నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, చాలామంది తయారు చేస్తారు, చాలామంది అమ్ముతూ ఉంటారు, ఒకటికొకటి పోటీ పడుతూ ఉంటాడు. ఇట్లాంటి మార్కెట్ ఏమన్నా మనం సంపూర్ణ పోటీ మార్కెట్ అన్నాం. ఉదాహరణకి మొబైల్ కంపెనీలు ఎన్ని ఉన్నాయి? చాలా కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు తయారు చేస్తున్నాయి, కంపెనీలు అమ్ముతున్నాయి. నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఉన్నారు. దీన్ని ఏ మార్కెట్ అన్నాం? సంపూర్ణ. ప్రస్తుతానికి మన ఏ మార్కెట్? సంపూర్ణ పోటీ మార్కెట్. అన్ని వస్తువులకు చాలా కంపెనీలు ఉన్నాయి. అట్లా కాకుండా ఒకటే కంపెనీ తయారు చేసి వాడే వస్తువు ధరను నిర్ణయించి వాడే అమ్మితే దాన్ని ఏకస్వామ్య మార్కెట్ అంటారు, మొనోపలి అంటాం. ఇండియన్ రైల్వేస్ ఎన్ని ఉన్నాయి? రైలు జర్నీ చేయాలంటే ఏంది? ఒకటే, వాడి తప్ప మనకు ఆల్రెడీ ప్రైవేట్ రైలు వేసి తిరుగుతానంటే కుదరదు దాని మీద. ఆర్టీసీ రోడ్ రవాణా సంపూర్ణ పోటీ, రైల్వే ఏకస్వామ్యం, ఎయిర్వే సంపూర్ణ పోటీ మార్కెట్, మలేషియన్ ఎయిర్లైన్స్, ఇండియన్ ఎయిర్లైన్స్. ఇట్లా అంటే మీరు చూసే దానికి ఒక పేరు పెట్టాలి, మనం అంతకు మించి ఏం లేదు. ప్రస్తుతానికి ప్రపంచం అంతా సంపూర్ణ పోటీ మార్కెట్ నడుస్తుంది. పర్ఫెక్ట్ కాంపిటీషన్. ఒకే వస్తువుని చాలామంది తయారు చేస్తూ ఉంటారు, చాలామంది అమ్ముతూ ఉంటారు, దాన్ని సంపూర్ణ పోటీ మార్కెట్ అంటారు. మన దగ్గర మ్యాక్సిమం సంపూర్ణ పోటీనే. 1-2 విషయాలు, ఇండియన్ రైల్వేస్ ఒకటి, అణు ఖనిజాలు, అణు ఇంధనాలు, ఈ రెండిట్లోనే ప్రభుత్వ ఏకస్వామ్యం ఉంటుంది. ఆటమిక్ మైన్స్ అండ్ ఆటమిక్ ఎనర్జీ ప్రైవేట్ వాడికి ఇయ్యం మనం. ఇస్తే ఏమవుతుంది? ఆటమిక్ ఎనర్జీ, ఆటమిక్ యురేనియం తవ్వుకోమని ఎవరికైనా జిందాలోడుకో అదానికో ఇస్తే వాడు ఏం చేస్తాడు? బాంబులు తయారు చేస్తాడు. బాంబులు తయారు చేసి ఇండియన్ గవర్నమెంట్ బెదిరిస్తాడు, నువ్వు నాకు పదవి ఇస్తావా, వేసేయమంటావా అంటాడు. అందుకనే వ్యూహాత్మకమైన పరిశ్రమలు ఎవరి చేతిలో ఉంటాయి? ప్రభుత్వం మోనోపలి చేతిలో ఉంటాయి. పాయింట్ అర్థమవుతుందని చెప్పింది. ఇవన్నీ రోజు నేను వాడుకునే పదాలు నెక్స్ట్ నుంచి. క్లియర్? ఏకస్వామ్య పోటీ మార్కెట్, సంపూర్ణ పోటీ మార్కెట్. ప్రస్తుతానికి ఏ పోటీ మార్కెట్లో ఉన్నాం మనం? సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉన్నాం. ఆదాయం అంటే ఆదాయం. ఎట్లొస్తుంది ఆదాయం? సంపాదిస్తే ఆదాయం వస్తుంది. ఓకే, రైట్. ఇంకా సంపద, ఆదాయం ఒకటేనా? మీకు 10 ఎకరాల పొలం ఉందనుకో, ఇది సంపద. ఈ 10 ఎకరాల పొలాన్ని నా కౌలుకి ఇస్తే నేను 1,00,000 ఇచ్చింది అనుకో సంవత్సరానికి, ఇది ఆదాయం. అంటే ఆదాయం అనేది రెగ్యులర్గా వస్తుంది, సంపద అనేది స్థిరంగా ఉంటుంది. ఒక రిజర్వాయర్ తీసుకున్నాను, రిజర్వాయర్లో గేట్లు మూసి ప్రాజెక్ట్లో ఉన్న నీళ్ళంతా సంపద, గేట్ ఎత్తి కిందకు వదిలే నీళ్ళు ఆదాయం. ఆదాయం అనేది ఒక ఫ్లో. అసలు ఆదాయం ఎట్లొస్తుంది? ఎన్ని రకాలుగా ఆదాయ మార్గాలు ఉన్నాయండి? మాట్లాడాలి మీరు. రేపటి నుంచి నేనే మాట్లాడతా. ఇవాళ ఒక్కరోజే మీకు ఆ ఛాన్స్. ఎందుకంటే మీరు మన ఇద్దరికి వేవ్ లెంత్ కలవాలి. నా దారిలో నేను చెప్పుకొని పోయినా అనుకో, ఇది ఎకానమీ కుదరదు. బయటికి పోయి నన్ను తెలుగులో ఉన్న తిట్లని తిడతారు మీరు. రైట్? కొంచెం మీరు కనెక్ట్ అయితే, మనం కనెక్ట్ అయితే సబ్జెక్ట్కి చాలా ఈజీగా మూవ్ అవుతాం. అందులో పిచ్చెక్కిచ్చే సబ్జెక్ట్ ఇది. ఓకేనా? నాకు వదిలిపెట్టండి. ఎకానమీలో పిహెచ్డి చేయించే బాధ్యత నాది. అన్నిటికన్నా ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఎకానమీ. మీరు హిస్టరీ చదివితే బట్టి కొట్టాలి, పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, ఏరియాస్ గుర్తుపెట్టుకోవాలి, యుద్ధాలు గుర్తుపెట్టుకోవాలి. ఈడేం గుర్తేం లేదు, ఒక్కసారి వాడి లోపటేసినాం అనుకో అదే సబ్జెక్ట్ వస్తుంది. మిగిలిన సబ్జెక్ట్స్ మెమరీ బేస్డ్, ఇది నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ బేస్డ్. ఒక్కసారి మీరు ఎకానమీ అర్థమైతే దీనంత ఈజీ సబ్జెక్ట్ ఉండదు ఇంకోటి. క్లియర్? సరే, ఆదాయం అంటే ఏంది? ఆదాయం రావాలంటే ఉత్పత్తి చేయాలి. ఉత్పత్తి అంటే ప్రొడక్షన్, అంతే కదా. ఒక వస్తువుని తయారు చేయడాన్ని ఉత్పత్తి అంటాం, అంతే కదా. సో ఇక్కడ ఉత్పత్తి 2 రకాలుగా ఉంటుంది, వస్తువు మరియు సేవ, గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తువు, సేవ అంటే ఏంది? చూడగలిగి చేత్తో తాకగలిగేది వస్తువు, ఇది వస్తువు.
నేను చెప్పే లెసను సేవ, డాక్టర్ చేసేది సేవ, రియల్ ఎస్టేట్ సేవ, హోటల్ సేవ. అర్థమవుతుంది కదా? అంటే హోటల్లో టిఫిన్ చేస్తే ఉత్పత్తి, కానీ మీరు హోటల్లో రెస్ట్ తీసుకున్నారు అనుకోండి, దానికి కూడా 2000 కడతాం రోజుకి రూమ్కి, అది సర్వీస్. అంటే అందుకని దీన్ని భౌతిక వస్తువు అభౌతిక వస్తువు అంటాడు, కొంచెం ఎకానమీ మేకప్ వేస్తే. వస్తు సేవలు, వస్తు సేవలని మనం ఉత్పత్తిగా చూస్తామండి. ఈ వస్తు సేవలను ఉత్పత్తి చేసే ఏవైతే ఉంటాయో వాటిని ఉత్పత్తి కారకాలు అంటాం, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఒక వస్తువు తయారు చేయాలి అంటే ఏం కావాలి? ఉత్పత్తి కారకాలు కావాలి. బీటెక్ వాళ్ళు ఉంటారు ఎవరైనా? బీటెక్ వాళ్ళు కొంచెం అసలు ఎప్పుడు సోషల్ విన్న వాళ్ళకి పిచ్చెక్కుతుంది, సోషల్ విన్న వాళ్ళకి అసలే రాదు, అది వేరే విషయం. ఎందుకంటే బిఏ చేసిందంటే కాలేజీకి అప్పుడప్పుడు గెస్టులు ఉంటారు మన వాళ్ళంతా, కాబట్టి అసలుకే రాదు. అందుకని అందరూ ఈక్వల్ అయ్యాడు, రైట్? సో ఉత్పత్తి కారకాలు, ఒక వస్తువుని తయారు చేయాలి అంటే అవసరమైన వాటిని ఉత్పత్తి కారకాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఏమేమి ఉంటాయి ఉత్పత్తి కారకాలంటే? భూమి, చిన్నప్పుడు చదివినరండి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. అసలు విన్నట్టు కూడా లేదా అస్సలు. మీ సోషల్ సారు బట్టి కొట్టుంటాడు. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఇప్పుడు ఈ మొబైల్ తయారు చేయాలి, ఫస్ట్ ఏం కావాలి? రూమ్ కావాలి, ఓ ప్లేస్ కావాలి. భూమి ఎవడైనా ఇస్తే దానికి ప్రతిఫలంగా మనం ఏమి ఇస్తాం? రెంట్ ఇస్తాం. దీన్ని మనం తెలుగులో బాటకము అంటాం. అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ప్రాథమిక అవసరాలను ఉత్పత్తి కారకాలు అంటాం. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఒక వస్తువు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనేటప్పుడు భూమికి ప్రతిఫలంగా ఏమిస్తాం? బాటకం ఇస్తాం. సో పనిచేయడానికి మనుషులను పెట్టుకున్నాం. మనుషులు 2 రకాలుగా పనిచేస్తారు, ఒకటి ఫిజికల్గా శ్రమ చేస్తారు, మానసికంగా అంటే తెలివైనోడు. కాబట్టి శ్రామికుడికి ఇచ్చేది వేతనం, జీతం అనొద్దు, ఎకానమీలో ఏమనాలి? వేజెస్ అనాలి. శ్రమకి ప్రతిఫలంగా ఏమొస్తుంది? వేతనం వస్తుంది. సో మనం శ్రమకు ప్రతిఫలంగా వేతనం వచ్చినది, తర్వాత మన దగ్గర పెట్టుబడికి పైసలు ఎవడో ఒకటి దగ్గర, బ్యాంక్ ఒకటి దగ్గర అప్పు చేసినాం. అప్పుని ఏమన్నా మనం మూలధనం, క్యాపిటల్ అంటాం. అప్పిస్తే ఏమొస్తుంది? వడ్డీ వస్తుంది. కాబట్టి మూలధనానికి ప్రతిఫలంగా ఏమొస్తుంది? వడ్డీ, ఇంట్రెస్ట్. ఈ మూడింటిని బట్టి నువ్వు కంపెనీ పెట్టినావు, నువ్వెవరు ఇప్పుడు? వ్యవస్థాపకుడు, ఓనర్. వ్యవస్థాపకుడికి ఏమొస్తుంది? లాభం వస్తుంది, ప్రాఫిట్. భూమికి ఏమొస్తుంది? బాటకం. శ్రమకి ఏమొస్తుంది? వేతనం. మూలధనానికి ఏమొస్తుంది? వడ్డీ. వ్యవస్థాపకుడికి ఏమొస్తుంది? ఈ 4 రకాల మార్గాలు తప్ప ఏ మనిషికి ఇంకొక రకమైన మార్గం ద్వారా ఆదాయం రాదు. అంటే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలు వస్తాయి. ఆ ప్రతిఫలాలను మనం ఏమన్నాం? ఆదాయం అన్నాం. ఇప్పుడు ఆదాయం రావాలంటే ముందు ఏముండాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ తాత 100 ఎకరాల ల్యాండ్ ఇచ్చిండు అనుకో, నీకు ఈ కష్టం ఏంది? అంతే కదా? అంటే 100 ఎకరాల ల్యాండ్ ఉందంటే నీకేమున్నట్టు? భూమి ఉన్నట్టు. నీ దగ్గర బాగా నాలెడ్జ్ ఉండి ఇన్ఫోసిస్ వాడు పిలిచిన 10 లక్షలు నెలకి ఇచ్చిండంటే ఇది ఉన్నట్టు. నీ దగ్గరే బాగా అప్పు ఉంటే నాలాంటి వాడికి అప్పు ఇస్తే వడ్డీకి ఇస్తావు కదా, కాబట్టి మూలధనం. ఫైనల్గా వ్యవస్థాపకుడు అవ్వాలంటే స్కిల్స్ ఉండాలి, ప్లస్ ఈ మూడింటిని మెయింటైన్ చేయాలి. వీటిని ఉత్పత్తి కారకాలు అంటాం. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఈ భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన అందరికి సరిపోనున్నాయా? ఉంటే మీరు అడుగు కూర్చోరు, అంతే కదా? మీకే 1000 ఎకరాల ల్యాండ్ ఉంటే రారు అసలు, మళ్ళీ కనపడ ఫారిన్లోనే ఉండేటోళ్ళు ఈ పాటికి. క్లియర్? నెక్స్ట్ రెండోది, శ్రమ ఉంది కానీ మనకి స్కిల్స్ లేవు. ఒకవేళ ఇచ్చిన వేతనాలు ఎట్లా ఉన్నాయి? తక్కువగా ఉన్నాయి. ప్రాబ్లం మూలధనం. అసలు ఇండియాకి అతిపెద్ద జబ్బు ఇది, తర్వాత డిస్కస్ చేస్తాను. ఎందుకు మనం చిన్నప్పటి నుంచి చదువుతాడు, ఒకడు అంటూ ఉంటాడు సినిమాలు, ఎప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమేనా అని. ఇప్పటికి కాదు, ఇంకో 50 ఏళ్ళు చెందుతూ ఉంటుంది. ఇండియాలో ప్రాబ్లం రాజకీయ నాయకులు కాదు. ఏంటి ప్రాబ్లం? మూలధనం. అందుకనే రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు దావోస్ పోయి అడుక్కుంటా ఉంటారు, పెట్టుబడులు పెట్టండి మా దగ్గర, పెట్టుబడి పెట్టండి. ఎందుకు? పేపర్ చదివే అలవాటు ఉందా? మీరు చేయాల్సిన మొట్టమొదటి పని రేపటి నుంచి న్యూస్ పేపర్ కొనడం. అర్థం కాదు అయినా చదవడం, అయినా అర్థం కాదు అయినా చదవడం. ఏదో ఒక రోజు అర్థమవుతుంది, అది అర్థమైతే జాబ్ వస్తుంది. పాయింట్ అర్థమవుతుందా? వితౌట్ న్యూస్ పేపర్ కాంపిటేటివ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరేం చేస్తారు? కరెంట్ అఫైర్స్కి సుజాతానో విజేతానో అంటే ఏదో మ్యాగజైన్స్ అయ్యో అలవాటు అవుతారు. అవి సరిపోవు.
రెడీమేడ్గా కరెంట్ అఫైర్స్ సరిపోదండి, మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఎట్లా చేయాలనేది మనం డిస్కస్ చేద్దాం తర్వాత, రైట్? సరే, సో భూమి శ్రమ మూలధన వ్యవస్థాపనలో అతిపెద్ద సమస్య, భారతదేశం లాంటి దేశాలకు పెద్ద సమస్య ఏంటి? మూలధనం. మన దగ్గర ఓనర్షిప్ స్కిల్స్ ఉండవు. ఎవడో పక్కోడెవడో టీ టైం పెట్టిండని మనం కూడా పెడతాం. వాడు దివాళి తీస్తాడు, మనం దివాళి. ఒక 1 year బ్యాక్ టీ టైంలు ఎక్కడ చూసినా కనపడ్డాయి. ఇప్పుడు కనపడ్డాయా? కనపడుతున్నాయా? ఊర్లలో కూడా టీ టైమ్స్ అని పెట్టారండి షాప్స్. అంటే అది ఓనర్షిప్, వ్యవస్థాపన. ఫ్రాంచైజీ ఇచ్చి అందరిని మోసపోయినారు అంతా. క్లియర్? అంటే మన దగ్గర వ్యవస్థాపనకు సంబంధించిన స్కిల్స్ లేవు. ఎవడో పెట్టిండు కానీ మనం వ్యాపారం పెడతాం అంతే తప్ప మనకి స్కిల్స్ ఉండి పెట్టాం. దానివల్ల కంపెనీలన్నీ ఏమైతే ఉంటాయి. ఇది కూడా ప్రాబ్లం ఉంది. భూమి శ్రమ మూలధన వ్యవస్థాపనలు కొరతగా ఉన్నాయి. స్కేర్సిటీ ఉన్నాయా లేవా? ప్లస్ ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఈయన వచ్చి జాతీయ ఆదాయం చెప్తానంటే ఇదంతా చెప్తాను అనుకుంటారా ఏంది? అంతే, రాగానే జాతీయ ఆదాయం మొదలు పెడతాను అనుకున్నారు. నేను కూడా అదే మొదలుపెట్టినా, కానీ ఆదాయం మొదలుపెట్టిన. ఆదాయం తెలిస్తేనే జాతీయ ఆదాయం తెలుస్తుంది. భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపనలు ఎట్లా ఉన్నాయి? కొరతగా ఉన్నాయి, మీకు సరిపోలేవు కదా. ప్లస్ ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఆల్టర్నేటివ్ యూజెస్ అంటే ఒకే వస్తువుకి అనేక రకాల ప్రయోజనాలు ఉంటే దాన్ని ప్రత్యామ్నాయ ప్రయోజనం అంటాం. మీ జేబులో 1000 రూపాయలు ఉన్నాయి కదా, 1000 రూపాయలు ఉన్నాయి. ఏంటివి? డబ్బులు. కోరికలు, అసలు సమస్య ఎకానమీకి ప్రాబ్లమే కోరికలు. కోరికలు అనంతాలు, వాంట్స్ ఆర్ ఇన్ఫినిటీ. కోరికలు తీర్చుకునే సాధనాలు పరిమితాలు. అంతే కదా. 1000 రూపాయలు వేసుకొని అశోక్ నగర్ రోడ్డు ఎక్కితే బిర్యానీ తినబుద్ధి అవుతుంది, సినిమా చూడబుద్ధి అవుతుంది, బయటైనా పోవాలనిపిస్తుంది. కానీ మీ దగ్గర ఉన్న 1000 రూపాయలు ఒకటే కోరికను తీర్చగలుగుతుంది. అంటే మీ దగ్గర ఉన్న డబ్బు కొరతగా ఉంది, ప్లస్ ప్రత్యామ్నాయ ప్రయోజనాలు. అట్లనే మనకున్న ఉత్పత్తి కారకాలు ఎట్లా ఉన్నాయి? కొరతగా ఉన్నాయి, ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలుగు. కాబట్టి నీ దగ్గరున్న 1000 రూపాయలు ఎట్లా ఉపయోగిస్తావు అనేది నీకున్న అత్యవసరాలను బేస్ చేసి. నీకు ఆకలి అయితే ఫుడ్ ఖర్చు పెడతావు. ఫుడ్ ఓకే, సాయంత్రం ఎవడో ఒకటి రూమ్కి పోయి తినొచ్చు, ఎక్కడొక సాయిబాబు గుడి దగ్గర తినొచ్చు అని మనం ఫిక్స్ అయినాం అనుకో. ఫుడ్ తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ బుక్కి ఇస్తాం, అర్జెంట్ కాబట్టి. అంటే అక్కడ నీకు బుక్ అనేది అత్యవసరం. అంటే ఒక మనిషి ఫస్ట్ ఖర్చు పెట్టేది దేనికి ఖర్చు పెడతాడు? అత్యవసరాలకి. రెండవది సౌకర్యాలకి. మూడవది విలాసాలకి. అత్యవసరాలు, సౌకర్యాలు, విలాసాలు. ఇంట్లో ఫ్యాన్ పెట్టుకోవడం అత్యవసరం, కూలర్ పెట్టుకోవడం సౌకర్యం, ఏసీ పెట్టుకోవడం విలాసం. మన జీవితం రోజు ఎట్లా మారుతూ ఉంటుంది? ముందు అత్యవసరాలకు హై ప్రాధాన్యత ఇస్తాం, అత్యవసరాలు తీరిన తర్వాత సౌకర్యాలకు ఇస్తాం, సౌకర్యాలు తీరిన తర్వాత విలాసాలు. ఒక ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేస్తాం మీ ఊర్లో. నీ కోరిక ఏంది? ఇప్పుడు బస్సు వస్తే చాలు. బస్సు వచ్చిన తర్వాత కూర్చోవడానికి సీటు ఉంటే చాలు, తర్వాత అది విండో సీటు కావాలనిపిస్తూ ఉంటుంది. కోరికలు అనేవి ఏమవుతా ఉన్నాయి? కోరికలు పెరిగేటప్పుడు మరి కోరికలు తీర్చే సాధనాలు పరిమితంగా ఉన్నాయి. ఈ పరిమితంగా ఉన్న సాధనాలను నువ్వు ఏ విధంగా ఉపయోగిస్తావని స్టడీ చేసే సబ్జెక్టే అర్థశాస్త్రం. ఎకనామిక్స్ దేన్ని చదువుతుంది? అంటే డెఫినేషన్ ఇవ్వలేము మనం. హిస్టరీ ఏం డిఫైన్ చేస్తావు? నిన్న ఏమైంది, మొన్న ఏమైంది, 1,000,000 సంవత్సరాల క్రితం ఏమైంది చదివితే హిస్టరీ సింపుల్. బయాలజీ లేదా జువాలజీ, స్టడీ ఆఫ్ జంతువుల గురించి చదివితే జువాలజీ, మొక్కల గురించి చదివితే బోటనీ, రాజకీయాలు చదివితే పాలిటీ, భూమి గురించి యూనివర్సిటీ గురించి చదివితే జాగ్రఫీ. మరి ఎకానమీ దేని గురించి చదువుతాం కదా? అసలు దీని డెఫినేషన్లే ప్రాబ్లం ఉంది. అందుకని ఆడమ్ స్మిత్ అనేట ఆయన మొదటిసారి ఎకానమీకి డెఫినేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. సంపద గురించి చదివేదే అర్థశాస్త్రం అంటాడు. వెల్త్ ఆఫ్ నేషన్స్ అని ఒక బుక్ రాస్తాడు ఆయన. వెల్త్ ఆఫ్ నేషన్స్. అందుకని ఇన్ని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటామండి. సబ్జెక్ట్లకి ఫాదర్సే ఉండరు, మదర్స్ ఉండరు. మరి మదర్ ఎవరన్నా నన్ను అడగొద్దు మీరు, ఓకేనా? ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఆడమ్ స్మిత్ అంటాం మనం. ఆయన వెల్త్ గురించి చదువుతాడు. కానీ వెల్త్ గురించి చదవడం అనేది ఎకానమీ సరిపోదని చెప్పి మోడర్న్ ఎకనామిస్టులు ఈ డెఫినేషన్ ఇచ్చారు. ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం వ్యవస్థాపనలు కొరతగా ఉండి ఏ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి?
ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. కొరతగా ఉండి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగి ఉన్న వీటిని మానవులు అపరిమితమైన కోరికలను కలిగి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగిన కోరికల పట్ల ఏ విధంగా ప్రయత్నిస్తాడని స్టడీ చేస్తే దాన్ని ఏమన్నాం ఎకానమీ. నీ జేబులో ఉన్న 1000 రూపాయలు నిన్ను ఎకనమిస్ట్ చేస్తుంది, అంతే. పెద్ద డెప్త్కి ఏం పోకండి, భయపడకండి. సో ఓవరాల్గా ఆదాయం రావాలంటే ఏముండాలి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఇండియాలో కావాల్సినంత భూమి ఉంది, ఓకేనా? పని చేయడానికి మనందరం ఖాళీగానే ఉన్నాం. కొంచెం అప్పిస్తే కంపెనీలు పెట్టడానికి రెడీగా ఉన్నాం. కానీ ఏంటి ప్రాబ్లం? మూలధన కొరత, క్యాపిటల్ డెఫిషియన్సీ. మామూలుగా ఇండియాలో ఉమెన్కి విటమిన్స్ డెఫిషియన్సీ ఉంటుంది, హిమోఫీలియా ఎక్కువ ఉంటుంది, బ్లడ్ తక్కువ ఉంటుంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది అంటే చాలా రీజన్స్ ఉంటాయి. అట్లనే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కూడా జబ్బు చేసింది. ఏం జబ్బు అది? ఏం కొరత? క్యాపిటల్ డెఫిషియన్సీ. మీ ఊర్లో చాలా న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి. మీ ఊర్లో ఆ న్యాచురల్ రిసోర్సెస్ పెట్టి ఒక కంపెనీ పెడితే పనిచేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. కానీ న్యాచురల్ రిసోర్సెస్ను ఉపయోగించి వస్తువుగా మార్చడానికి మన దగ్గర ఏం లేదు, మూలధనం లేదు. మూలధనం లేని పరిస్థితుల్లో మనం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ట్రై చేస్తున్నాం. అందుకని రమ్మంటున్నాం. దావోస్ పోయి మీటింగ్లు పెట్టి మా రాష్ట్రానికి రండి, హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ కడుతున్నా, మార్కెట్లో ఎకరం 100 కోట్లు నేను రూపాయికే ఇస్తా అంటే తక్కువ రేటుకి భూమి ఇస్తా, కరెంటు ఛార్జెస్ తగ్గిస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫెసిలిటీస్ అన్నీ ఇస్తాం, మా దేశం వచ్చి పెట్టుబడి పెట్టి మా యువతకి ఉపాధి ఇవ్వండి, మా దగ్గర ఉత్పత్తిని పెంచండి, మా జీడిపిని జిఎస్డిపిని పెంచండి, కాబట్టి మా రాష్ట్రానికి రమ్మని పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఆకర్షిస్తున్నామంటే మన దగ్గర ఏం ప్రాబ్లం ఉంది? ఇప్పుడు కోకోకోలా అని కంపెనీ ఉంటుంది. కంపెనీ కోక్ అనే కంపెనీ ఇంగ్లాండ్ అనుకుంటా, అంతేనా? ఇంగ్లాండా అమెరికానా? అంతే, ఇంగ్లాండ్ వాడిదే కంపెనీ, ఇంగ్లాండ్ది. వాడు తయారు చేసే కోక్ వాటర్ ఎక్కడిది? ఇండియాది. అందులో పనిచేసే వాళ్ళు ఎవరు? మన వాళ్ళే. తాగేది ఎవరు? లాభాలు ఎవడికి? మరి ఎందుకు పంపిస్తాను? మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ అల్లు నోట్ల శని ఉంది అంటారు, చూసినవా? అట్లనే మన దగ్గర అన్ని రకాల వనరులు ఉన్నాయి, కానీ ఏంటి ప్రాబ్లం? క్యాపిటల్ డెఫిషియన్సీ. దీని చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం. ప్రభుత్వం రేవంత్ రెడ్డికి అందరికి ఉద్యోగాలు ఇవ్వాలని ఉంటుంది, కానీ ఏంటి ప్రాబ్లం? ఏం కొరత ఉంది ఆయనకి? జీతాలు ఇచ్చే డబ్బులే లేవు ఇప్పుడు. లేదా చంద్రబాబుకి కూడా మస్తు ఉద్యోగాలు ఇవ్వాలని ఉంటుంది, జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు. ఎందుకు పైసలు లేవంటే మూలధన కొరత. అసలు మూలధనం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అంతే కదా. సో ముందు ఆదాయం అయితే క్లారిటీ వచ్చింది కదా. ఆదాయం అంటే ఏంటి? ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలంగా లభించేదే ఆదాయం, ఓకేనా? ఈ ఆదాయం ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇంకొక పదం వాడదాం, పంపిణీ ఆర్ డిస్ట్రిబ్యూషన్. ఏంటండి పంపిణీ అంటే? పంపిణీ అంటే రోజు వింటాం కదా ఈ పదాలు. ఏంటి పంపిణీ అంటే? అది సప్లై. సప్లై వేరు, పంపిణీ వేరు, రైట్? ఇప్పుడు నువ్వు ఒక షాప్ పెట్టినావు, ఇక్కడే మాట్లాడదాం. ఒక షాప్ పెట్టుకొని సరే ఏదో ఒక కంపెనీ పెట్టి ఒక సమ్ ఎక్స్ అనే వస్తువు ఉత్పత్తి చేస్తున్నావు. ఉత్పత్తి చేసిన తర్వాత నీకు కొంత ఆదాయం వచ్చింది. వచ్చిన ఆదాయం ఏం చేస్తావు? భూమికి రెంట్ కడతావు, అంతే కదా? మీ దగ్గర పనిచేసిన వాళ్ళకి ఏమి ఇస్తావు? శాలరీస్ ఇస్తావు. తర్వాత అప్పు తెస్తే ఏమి ఇస్తావు? వడ్డీ ఇస్తావు. ఫైనల్గా మిగిలేదు ఏం చేస్తావు? లాభం తీసుకున్నావు. అంటే ఉత్పత్తి అయిన వస్తు సేవలు వాటి ఉత్పత్తి కారకాలకు ఏ విధంగా పంచబడతాయో తెలియజేసేది పంపిణీ. వచ్చిన ఆదాయం ఎవరికి పంచాలి? ఉత్పత్తి కారకాలకు పంచితే దాన్ని ఏమన్నా మనం పంపిణీ అన్నామండి. ఏం లేదండి, సింపుల్గా నేను ఒక హోటల్ పెట్టినండి, ఫీల్ కావద్దిగా. ఇందులో హోటల్ వీళ్ళది బిల్డింగు, మీరు అందరు పని చేయడానికి వచ్చారు. ఒకటి గిరిగిరి అప్పిచ్చిండు నాకు. ఇప్పుడు నేనేం చేయాలి? రాగానే ఏ రోజుకి ఆ రోజు రెంట్ ఇవ్వాలి, నెలకి రెంట్ ఇస్తా, వచ్చిన డబ్బులు మొత్తం కలిపి. తర్వాత పని చేసిన వాళ్ళకి శాలరీస్ ఇస్తా, అప్పు తెచ్చిన వాడికి ఏం చేస్తా? వడ్డీ ఇస్తా. నెక్స్ట్ ఫైనల్గా మిగిలితే లాభం, నష్టం వచ్చినా నేనే, అంతే కదా? అంటే వచ్చిన సృష్టించబడిన ఆదాయం ఎవరి మధ్య పంచబడుతుంది? ఉత్పత్తి కారకాల మధ్య పంచితే దాన్ని ఏమన్నా మనం పంపిణీ అన్నమాట. ఈ పంపిణీలో భారతదేశంలో విపరీతమైన లోపాలు ఉన్నాయి. ఎవడికి? భూమికి రెంట్ పక్కకు పెడితే ఎక్కువ పనిచేసేది ఎవరు? శ్రామికులు. ఎక్కువ లాభాలు తీసుకునేది ఎవరు? క్యాపిటలిస్టులు.
వ్యవస్థాపకులు. అంటే ఒక కంపెనీలో 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తే 10 కోట్లు శాలరీస్ ఇచ్చి 90 కోట్లు నొక్కేస్తూ ఉంటారు అంబానీలు, అదానీలు. అంటే భారతదేశంలో పంపిణీలో లోపాలున్నాయి. ఈ పంపిణీలో లోపాలు ఉండటం వల్ల ఏమవుతుంది? ఉన్నోడు ఇంకా ఉన్నోడు అవుతాడు, లేనోడు. దీనివల్ల ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయి. మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్, నెక్స్ట్ మాట్లాడదాం. ఆదాయ అసమానతలు అంటే ఆదాయపరంగా కొన్ని వర్గాలకు ఎక్కువ ఆదాయం, కొన్ని వర్గాలకి తక్కువ ఆదాయం. ఎందుకు తక్కువ వస్తుందంటే పంపిణీ లోపల. అసలు పంపిణీ అంటే ఉత్పత్తి కారకాలకు లభించే ప్రతిఫలాల సిద్ధాంతమే పంపిణీ సిద్ధాంతం. ఉత్పత్తి కారకాలంటే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఉత్పత్తి కారకాలకు లభించే ప్రతిఫలమే ఆదాయం. ఈ ఆదాయం నా ఒక్కడి ఆదాయం అయితే వ్యక్తిగత ఆదాయం, దేశ ప్రజలందరి ఆదాయం అయితే జాతీయ ఆదాయం. జాతి ఆదాయం మనది ఏ జాతి? భారత జాతి. భారత జాతీయులందరి ఆదాయమే జాతీయ ఆదాయం. అయిపోయింది ఇక. ఏమైనా ఉందా ఇందులో? ఏమైనా సబ్జెక్ట్ ఉందా? బేసిక్స్. ఇవన్నీ బేసిక్స్ నేర్చుకుంటే ఎకానమీ అంత ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి లేదు. ఆదాయ అసమానతలు అంటే ఏంటి? ఒకరికి ఎక్కువ ఆదాయం ఎందుకు ఉంది? పంపిణీ లోపాలు. ఎందుకు పంపిణీ లోపాలు ఉన్నాయంటే వ్యవస్థాపకులు లాభాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కువ లాభం పొందడం కోసం తక్కువ వేతనాలు ఇస్తూ ఉంటారు. తక్కువ వేతనాలు ఇవ్వడం వల్ల వీళ్ళ ఆదాయాలు ఏమవుతాయి? పడిపోద్ది. ఇక్కడ ఒక పాయింట్ మళ్ళీ మాట్లాడదాం. ఉన్నారు కదా, ఇట్లా మాట్లాడుకోవచ్చా నేను? మీకు అని ఇబ్బంది ఉందా? ఈ హాఫ్ డే అంటే ఫస్ట్ సెషన్ అంతా నేను ఇదే మాట్లాడతా. నెక్స్ట్ సెషన్ జాతీయ ఆదాయం స్టార్ట్ చేసుకుందాం. ఓకే, రైట్. సో ఇక్కడ ఇందాక నేను ఏమన్నా, భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏం కొరత ఉంది? మూలధనం కొరత. అసలు మూలధనం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మూలధనం అంటే ఏం లేదండి, మీరు ఒక కంపెనీ పెట్టడానికి అవసరమైన పెట్టుబడిని మూలధనం అంటారు. మూలధనం ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాంకోడు లోన్గా ఇవ్వాలి. బ్యాంకోడికి ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆదాయం వస్తుందండి. ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం? మళ్ళీ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలంగా ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని నువ్వేం చేస్తావు? కొంత వాడుకొని కొంత పొదుపు చేస్తావు, అంతే కదా. బ్యాంకులో దాచిపెడతావు. బ్యాంకులో దాచిపెట్టి నువ్వు పొదుపు చేసేదాన్ని మూలధనం అంటాం. ఏమంటాం ఇక్కడ? మూలధనం. ఈ మూలధనాన్ని బ్యాంకోడు మనకు అప్పుగా ఇస్తే దాన్ని ఏమన్నాం? పెట్టుబడి అన్నాం. పెట్టుబడి దేనికి దారితీస్తుంది? ఉత్పత్తికి దారితీస్తుంది. ఉత్పత్తి దేనికి దారితీస్తుంది? ఆదాయానికి. ఎకానమీ మొత్తం ఇక్కడనే తిరుగుతుంది. అంటే అల్టిమేట్గా నువ్వు ఏదో ఒక వస్తువునో సేవనో ఉత్పత్తి చేయాలి, అంతే కదా. సో వస్తువునో సేవనో ఉత్పత్తి చేయాలి అంటే ఏం కావాలి? పెట్టుబడి కావాలి. పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? మూలధనం ఎక్కడి నుంచి వస్తుంది? పొదుపు ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఉత్పత్తి నుంచి. భారతదేశంలో తక్కువ ఆదాయం, తక్కువ పొదుపు, తక్కువ మూలధనం, తక్కువ పెట్టుబడి, తక్కువ ఉత్పత్తి. ఇది మన జబ్బు. అందుకని దీన్ని బ్రేక్ చేయాలంటే ఏం కావాలి? మూలధనం కావాలి. ఈ మూలధనాన్నే మనం విదేశాల నుంచి తీసుకుంటున్నాం. దీన్నే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాం. ప్రత్యక్ష పెట్టుబడి అంటే ఫారిన్ కంపెనీ వచ్చి ఇండియాలో డైరెక్ట్గా కంపెనీ యూనిట్ పెడితే ప్రత్యక్ష పెట్టుబడి. పరోక్ష పెట్టుబడి అంటే వాడొచ్చి మనం పెట్టిన కంపెనీలో షేర్లు కొంటే పరోక్ష పెట్టుబడి. డైరెక్ట్గా వాడు కంపెనీ పెడితే ప్రత్యక్ష పెట్టుబడి. వాడు నీకు అప్పిస్తే పరోక్ష పెట్టుబడి. ఏవి బెటర్ ఇందులో? ప్రత్యక్ష పెట్టుబడులే బెటర్. ఎందుకంటే కంపెనీ దివాళా తీసిన ఆ మెషిన్లు, ఆ ప్లేస్ అన్నీ మనకు మిగులుతాయి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రోజు న్యూస్లో వింటాం కదా. ప్రతిదీ మాట్లాడదాం. మీరు బిజినెస్ పేపర్ చదివితే అర్థం కావాలండి మన క్లాసులో అయినాక, ఓకేనా. బడ్జెట్ ఆర్థిక మంత్రి కన్నా మీరు ఎక్కువ మంచి బడ్జెట్ వేస్తారు. వాళ్ళు దేనికి పనికిరారు, మీరే మంచి ఎకనమిస్ట్ అవుతారు. నాది రెస్పాన్సిబిలిటీ. అసలు బడ్జెట్ అంటే రూపాయి ఇట్లా వచ్చింది, రూపాయి ఇట్లా వచ్చి పిచ్చి లెక్కలన్నీ వేస్తారు. మనం అంతకన్నా ద బెస్ట్ వేద్దాం. బడ్జెట్ ప్రసంగం మనం చదివితే చాలా ఈజీగా క్లియర్గా అర్థం కావాలి. ఇప్పుడు చదివితే అర్థమవుతుందా? అసలు వినడానికి కూడా ఇష్టం, అసలు మైండ్ తీసుకోదు ఫస్ట్. కానీ వన్స్ ఎకానమీ క్లాసులు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు చాలా ఈజీగా దేశం ఎట్లుంది,
దేశాన్ని ఎట్లా మార్చొచ్చు, పేదరికాన్ని ఎట్లా తగ్గించవచ్చు, నిరుద్యోగం ఎట్లా తగ్గించవచ్చు అని పాలసీలు మన దగ్గర ఉంటాయి. సోషల్ చదివేటోడు గొప్పతనం ఏంటంటే సైన్స్ చదివినోడు లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడు బతుకుతాడు. దేశాన్ని మార్చే వ్యవస్థ అంత ఎవరి దగ్గర ఉంటుంది? మన దగ్గర ఉంటుంది, మీ దగ్గర ఉంటుంది. క్లియర్? చాలా అద్భుతమైన స్కీమ్స్ పెడతాయి గవర్నమెంట్, అన్ని మనలాంటి వాళ్ళు ఇస్తారు, మీలాంటి వాళ్ళు. రేపు మీరు గవర్నమెంట్లో ఒక పార్టీ గ్రూప్ అని కొట్టిర్రు అనుకో, చంద్రబాబు లేకపోతే కేసీఆర్ జగనో లేదంటే రేవంత్ రెడ్డి పిలిచి ఒక స్కీమ్ తయారు చేయమంటే అద్భుతమైన స్కీమ్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఆంధ్రాలో మహాలక్ష్మి స్కీమ్ ఉంది. ఏంటి మహాలక్ష్మి స్కీమ్? ఫ్రీ బస్సు. ఫ్రీ బస్ వల్ల బెనిఫిట్ ఏంటి డిస్కస్ చేద్దాం, కొంచెం ఎకానమీ యాంగిల్లో డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ చాలామంది అన్స్కిల్డ్ ఉంటారు, అంటే కొంత స్కిల్స్ తక్కువ ఉంటాయి. అంటే నేను ఉమెన్ని డిస్క్రిమినేట్ చేస్తలేను. చాలామంది చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అవ్వడం, కానీ వాళ్ళ ఆర్థిక స్థితి కొంచెం వీక్గా ఉంటుంది. ఏదైనా ఉద్యోగం చేయాలంటే వాళ్ళు ఉండే ప్లేస్కి వాళ్ళు ఉద్యోగానికి చాలా దూరం ఉంటుంది. వచ్చిన జీతం అంతా ఛార్జీలకే పోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? దిల్సుఖ్ నగర్లో ఒక ఫ్యామిలీ ఉంది, జీడిమెట్లలో 15,000 రూపాయలు ఉద్యోగం ఉంది ఆమెకి. ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఏమవుతుంది? సేవ్ అవుతుంది అంటే ఆమె కుటుంబానికి 15,000 రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. ఆ కుటుంబానికి అదనపు ఆదాయం వస్తే ఆమెకు ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది, వాళ్ళు ఉండే వాతావరణం మారుతుంది, ఇల్లు మారుతుంది, తినే తిండి క్వాలిటీ మారుతుంది, పోయే హాస్పిటల్ జబ్బులు చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పోయేటోళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి పోగలుగుతారు, మంచి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు. అంటే ఆర్థికంగా వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. కానీ మనకేం చూస్తుంది? ఫ్రీ బస్సు, లేడీస్ ఎక్కుతారు దిగుతారు కొట్టుకుంటారు, ఇది మాట్లాడుతారు. ఉమెన్కి కొంత ఆదాయం వచ్చిందంటే ఆ కుటుంబ ఆర్థిక స్థితి ఏమవుతుంది? మెరుగుపడుతుంది. దాని ఉద్దేశంతో ఫ్రీ బస్సు స్కీమ్ పెట్టినారు. పాయింట్ ఇది. మన వాళ్ళు బ్రష్ చేయడానికి ఎక్కినరి అని పిచ్చి పిచ్చి విషయాలు. 90% బెనిఫిట్ అయితే చూడండి. మీరు ఎప్పుడైనా బస్సు ఎక్కి చూడండి ఫ్రీ బస్సు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసేటోళ్ళు ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల దూరంలో జాబ్ చేయడానికి కూడా ఇప్పుడు రెడీ అవుతాం. అంటే ఇది దేనికి అవుతుంది? ఆర్థిక స్థిరత్వానికి దారితీస్తుంది. కంపెనీలకి తక్కువ వేతనానికి ఎంప్లాయీస్ దొరుకుతున్నారు, ఆ కుటుంబానికి ఇది చేదోడు వాదోడుగా కనిపిస్తుంది. ప్లస్ వీళ్ళకి వచ్చిన 15,000లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆ డబ్బాలను ఈ డబ్బాలు పెట్టి 3-4 వేలు దాయగలుగుతారు. ఏం పెరుగుతున్నాయి? సేవింగ్స్ కూడా పెరుగుతాయి. అంటే ఒక స్కీమ్ని మనం చూసే యాంగిల్ ఇట్లుండాలి. క్లియర్? సరే వదిలేదు. ఇక్కడ అంటే ఒక దేశానికి అత్యవసరమైంది మూలధనం దేని ద్వారా వస్తుంది? ఉత్పత్తి దేని ద్వారా వస్తుంది? పెట్టుబడి పెరిగితే ఇవన్నీ పెరుగుతుంది. కానీ మన దగ్గర ఇది బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మన దగ్గర అల్ప మూలధన కల్పన అంటాం. తక్కువ మూలధనం ఉంది కాబట్టి తక్కువ పెట్టుబడులు వస్తుంది, తక్కువ ఉత్పత్తి ఉంది, తక్కువ ఆదాయం ఉంది. సో దీన్ని బ్రేక్ చేయడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే ప్రభుత్వాలకి ఈ విషయాలను అర్థమయ్యి ఇది చేయదు. అంటే ఒక గవర్నమెంట్ డెవలప్ చేయాలంటే ఏం కల్పించాలి? క్యాపిటల్ కల్పించాలి. క్యాపిటల్ కల్పించే అంత సీన్ ఉందా? లేదు. అందుకనే ఇక రకరకాల వాళ్ళని వీడిదిట్టా వీడిని వాడిదిట్టా ఆ స్కీములు పెట్టి ఈ స్కీములు పెట్టి అంత నాశనం చేస్తారు. ఖర్చు 2 రకాలుగా ఉంటుందండి. వ్యయం అంటాం ఖర్చుని, ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 లక్షలు అప్పు చేసినారు, ఇంట్లో గ్రాండ్గా పెళ్లి చేశారు. దీన్ని మనం ఏ వ్యయం అంటామంటే అనుత్పాదక వ్యయం అంటాం. ఏ వ్యయం అంటాం? ఎటువంటి ఆస్తిని సృష్టించని వ్యయాన్ని అనుత్పాదక వ్యయం అంటాం. అదే 10 లక్షలు అప్పు పెట్టి ఒక భూమి అన్నారు, ఇదేం చేస్తుంది? భవిష్యత్తుకి ఆదాయాన్ని ఇస్తుంది, దాని వాల్యూ ఏమైతే ఉంటుంది. ఈ 2 ఖర్చుల్లో ఏ ఖర్చు పెట్టరు, కానీ మనం ఎక్కువ ఏం చేస్తున్నాం? పెళ్ళిళ్ళు చేస్తాం. ప్రభుత్వాలు 2 రకాలుగా ఖర్చు చేస్తాయి. ఒకటి రెవెన్యూ వ్యయం, 2 మూలధన వ్యయం. రోజువారీ ఖర్చుల కోసం లేదా పథకాల కోసం ప్రభుత్వం ఖర్చు పెడితే దాన్ని రెవెన్యూ వ్యయం అంటాం. పాయింట్ అర్థమవుతుందా? లేదు, ప్రాజెక్టులు కట్టడానికి పరిశ్రమలు పెట్టడానికి ఆస్తులను సృష్టిస్తే దాన్ని మూలధన వ్యయం అంటాం. ప్రస్తుతానికి మన ప్రభుత్వంలో 90% ఏ వ్యయం ఉంది? రెవెన్యూ వ్యయం ఉంది. 10% మూలధన వ్యయం ఉంది. అందుకనే మనం పాత అప్పుల మీద వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. మన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చెప్పనా? ఇప్పుడు మనం చేసే అప్పు, రాష్ట్రాలు అప్పు చేస్తానని మాట్లాడుతున్నాం కదా. తెలంగాణలో అయితే కేసీఆర్ గారు ఒక 5 లక్షలు చేసిపోయాడు, దాన్ని 8 లక్షలు చేసిండు. కొత్త అప్పు ఎందుకు చేస్తాడంటే పాత అప్పు వడ్డీలు కట్టడానికి. పాయింట్ అర్థమవుతుందా? ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త అప్పులను పాత అప్పుల మీద వడ్డీలకి కూడా సరిపోనంతగా చేస్తారు. అందుకని అభివృద్ధి
రాదు. అభివృద్ధి లేదు కాబట్టి మాయ మాటలు చెప్పి వాడిని వీడి తిట్టి వీడిని వాడి తిప్పి గడుపుతూ ఉంటారు. ఎందుకంటే మనకి ఎకానమీ అర్థం కాదు కదా, ఫస్ట్ అర్థం కాకుండా చేసిండండి. అంటే అల్టిమేట్గా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఏం కావాలి? మూలధనం కావాలి. మూలధనం కావాలంటే ఏం కావాలి? మూలధనం కావాలంటే ఏం కావాలి? పొదుపు కావాలి. పొదుపు కావాలంటే ఏం కావాలి? ఆదాయం కావాలంటే ఏం కావాలి? ఇది సర్కిల్. దీన్ని బ్రేక్ చేయలేక మనం 70-75 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నామండి. ఇది వన్స్ బ్రేక్ అయితే ఇండియన్ ఎకానమీని ఎవడు ఆపేటోడు ఉండడు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ఆదాయం సృష్టించబడుతుంది, కానీ వచ్చిన ఆదాయం కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుంది. ఆదాయ అసమానతలు. ఇప్పుడు మీరు తెలంగాణలో, ఆంధ్రాలో ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు ఏం మాట్లాడుతున్నాయి? భారతదేశంతో పోల్చుకున్నప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం చాలా ఎక్కువ, చాలా పెరుగుతుంది, తెలంగాణ రైజింగ్ అంటాను నేను. ఆయన స్వర్ణాంధ్రప్రదేశ్, వాళ్ళేమో ఇండియా రైజింగో ఇంకోటి ఇండియా షైనింగ్ అంటారు వాళ్ళు. ఈ షైనింగ్ నాకు తప్ప అందరికి కనపడుతుంది, అంటే మీకు కూడా కనపడతారు రేపటి నుంచి. నిజమేం చూస్తాం కదా, అర్థమవుతుందా? అంటే ఆదాయం పెరిగినట్టు కనిపిస్తుంది, నిజంగా పెరుగుతుంది, కానీ పెరిగిన ఆదాయం కొద్ది మంది చేతిలోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనది ఒక ఊరు 100 మంది ఉన్నాం. మన ఊర్లో 100 మంది ఉంటే 100 కోట్ల ఆదాయం వస్తుంది. చూడ్డానికి చాలా బాగుంది కదా. ఒక్కొక్కటి ఆదాయం ఎంత? 1 కోటి. కానీ ఇందులో 10 మందికి 90 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే నువ్వు లోపలికి పోయి చదివితే ఆదాయం అంతా ఎవరికి వస్తుంది? 10 మెంబర్స్కి 90 crores వస్తుంది. 90 మెంబర్స్కి ఎంత వస్తుంది? ఇది మన ఒరిజినల్ సిచ్యువేషన్స్. అంబానీ ఆదాయం మన ఆదాయం సగటు యావరేజ్ చేసి మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ చెప్తారండి. అంబానీ ఆదాయం మన ఆదాయం కలిసి యావరేజ్ చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. అంటే ఇండియాలో ఉన్న రిచ్ అండ్ పూర్ అందరు కలుపుతూ ఉంటారు. ప్రపంచంలో 100 కోట్ల మంది పేదవాళ్ళు ఉంటే ఇండియాలో 30 కోట్లు ఉన్నారండి. 30% పావర్టీ ఆడుంది ఇండియాలోనే ఉంది. వాస్తవంగా మనం చూసేది, మనం వినేది అంత అబద్ధం, రియాలిటీ వేరే. ఇంకా ఇండియాలో IMR ఉంది. IMR అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, అంటే 1 సంవత్సరం లోపు చనిపోతున్న పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. 1 సంవత్సరం లోపు పిల్లలు చనిపోతారంటే అర్థం తల్లికి మంచి పోషకాహార లోపం ఉంది, మెడికల్ ఫెసిలిటీస్ లేవు, హెల్త్ ఫెసిలిటీస్ లేక పిల్లలు చనిపోతారు. తినడానికి పౌష్టికాహార లోపం ఉంది. ఇది అభివృద్ధి కాదు. MMR అంటారు, మెటర్నరీ మోర్టాలిటీ రేట్. అంటే డెలివరీ అప్పుడు తల్లులు చనిపోతారు. ఇంకా చనిపోతారంటే ఏం లేనట్టు, మెడికల్ ఫెసిలిటీస్ లేవు. 7th క్లాస్ చదివే స్టూడెంట్కి 7వ ఎక్కని రాదు. అంటే 7th క్లాస్ స్టూడెంట్కి 7th టేబుల్ రావట్లేదు. అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిటీ అట్లుంది. అర్థమవుతుంది కదా. మనం తినే తిండి, పీల్చే గాలి, తాగే నీళ్లు అన్ని క్వాలిటీ లేవు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం, జీవన నాణ్యత. మీరు మామూలుగా మన ఎకానమీలో ఏం చదువుతామంటే ప్రపంచంలో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మంది 4వ చదువుతామా లేదా? అంతే కదా. అంటే వరల్డ్ ఎకానమీస్లో మనం 4th లార్జెస్ట్, చదవడానికి బాగుంది. కానీ ఇండియాలో మీరు HDI అని ఒక ఇండెక్స్ ఉంటుంది వరల్డ్ వైడ్గా, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. మానవాభివృద్ధి సూచికలో మనం ఆడుంటాం ఎక్కడ? అంటే మనకి చెప్పే అభివృద్ధి కాదు, అది వృద్ధి. వృద్ధి అభివృద్ధి 2 వేరు విషయాలు. గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఏంటి గ్రోత్ అంటే ఏంది, డెవలప్మెంట్ అంటే ఏంది? ఇప్పుడు నేను మాట్లాడే అన్ని చాప్టర్లు. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏంటండి? గ్రోత్ అంటే విన్నారా ఎప్పుడైనా? భారతదేశం ప్రణాళికలు ఎప్పుడైనా చదివినరా మీరు? అంటే మీరు అందరు డైరెక్ట్గా ఫస్ట్ టైం కోచింగ్కి వస్తారా? ఓకే, అయితే వెరీ గుడ్. అసలు నాకే బాధ లేదు ఇక. ఓకేనా? ఒక ప్రణాళిక సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది గ్రోత్ రేట్ మీద ఆధారపడి ఉంటుందండి, వృద్ధి రేట్. మనం రెగ్యులర్గా రేపు డేటా చదువుతాం. భారతదేశ జాతీయ ఆదాయ వృద్ధి రేటు, GDP గ్రోత్ రేట్, తెలంగాణ GSDP గ్రోత్ రేట్, ఆంధ్రప్రదేశ్ GSDP గ్రోత్ రేట్, తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి రేటు, భారతదేశ తలసరి ఆదాయ వృద్ధి రేటు, ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయ వృద్ధి రేటు అని చదువుతాం. వృద్ధి రేటు ఆరు వృద్ధి అంటే ఏంటి? వృద్ధి, అభివృద్ధి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చెప్పాలి మీరు. ఇక
గ్రోత్ అండ్ డెవలప్మెంట్. చాలా సింపుల్గా చెప్పాను ఎగ్జాంపుల్. మనం ఒక ఇద్దరు పిల్లల్ని తీసుకున్నాం అనుకోండి. 50 kgs వీడుండు, 50 kgs వీడున్నాడు, ఇద్దరు. ఓకేనా? 6th క్లాస్ స్టూడెంట్స్. వీళ్ళిద్దరికి 1 year తిండి పెట్టినాం, రోజు 3 పూటలు బాగా పెట్టినాం, రోజు స్కూల్కి కూడా పంపించినాం. ఈ 50 kgs వాడు 80 kgs అయిండు. ఎన్ని కేజీలు అయిండు? 80 kg. ఈ 50 kgs వాడు 60 kgs అయిండు. అంటే వీడు ఫిజికల్గా బాగా డెవలప్ అయిండు, మంచి బలంగా తయారైండు. ఫిజికల్గా మార్పు వస్తే దీని వృద్ధి అంటాం, ఆకారంలో మార్పు వస్తే వృద్ధి. వీళ్ళిద్దరికి వెళ్ళిపోయి ఎగ్జామ్ పెట్టినాం. వీడికి 30 మార్క్స్ వచ్చినాయి, వీడికి 60 మార్క్స్ వచ్చినాయి. అంటే ఇద్దరిలో ఏం చేంజ్ వచ్చింది? ఇక్కడ వీడికి ఫిజికల్ చేంజ్ వచ్చింది, మెంటల్ చేంజ్ తక్కువ ఉంది. వీడికి ఫిజికల్ ప్లస్ మెంటల్ చేంజ్ వచ్చింది. అంటే వీడికి మానసిక పరిపక్వత వచ్చింది ప్లస్ శారీరకపరమైన మార్పు వచ్చింది. ఇట్లా వస్తే అభివృద్ధి అన్నాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఒక కంపెనీ పెట్టినామండి, ఫ్యాన్లు తయారు చేస్తున్నాం. ఈ ఇయర్ మనం 1,00,000 ఫ్యాన్లు తయారు చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ 2,00,000 తయారు చేస్తాం. సైజులో చేంజ్ వచ్చింది కాబట్టి దీని వృద్ధి అన్నామండి. దేంట్లో చేంజ్ వచ్చింది? ఓన్లీ ఇన్ సైజ్. ఓకేనా? ఇది వృద్ధి. అట్లా కాకుండా ఈ ఇయర్ 1,00,000 ఫ్యాన్లు తయారు చేసాం మనం, వచ్చే సంవత్సరం 2,00,000 ఫ్యాన్లు తయారు చేసినాం. కానీ గత సంవత్సరం 1,00,000 ఫ్యాన్లు ఎక్కువ కరెంటు కన్జంప్ట్ చేస్తున్నాయి, ఇవి తక్కువ కరెంటు తోటి లాగుతున్నాయి. అంటే ఎందులో చేంజ్ వచ్చింది? టెక్నాలజీలో చేంజ్ వచ్చింది. అంటే ఏంటి? వృద్ధి ప్లస్ టెక్నాలజీ మార్పు వస్తే అభివృద్ధి. వృద్ధి ప్లస్ టెక్నాలజీ మార్పు వస్తే అభివృద్ధి. ఇక్కడ వృద్ధి ప్లస్ మానసిక పరమైన మార్పు వస్తే అభివృద్ధి. మనకేం కావాలి ఇప్పుడు? వృద్ధి కావాలన్నా అభివృద్ధి కావాలన్నా? అభివృద్ధి. కానీ మన దగ్గర జరిగేదేంది? వృద్ధి జరుగుతుంది, దాన్నే మనం అభివృద్ధి అని మేకప్ వేస్తూ ఉంటాం. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ రెండు వేరు వేరు వర్డ్స్. ఏపీ వాళ్ళకి పెద్ద చాప్టరే ఉంది ఇది, తెలంగాణలో కూడా మనం చదవాల్సింది, వేరే ఆప్షన్ లేదు. ఓకేనా? వృద్ధి అభివృద్ధి. నేను ఏమంటా అంటే, ఇప్పుడు నైట్ బాగా తాగి పడుకున్నాం అనుకో, ఏమవుతుంది? మొఖం అలవాటు ఉందా? సరే వద్దు, నాకెందుకు. తాగకుండానే 44,000 కోట్లు వచ్చినాయి తెలంగాణలో, తెలుసా? తెలంగాణలో లిక్కర్ అమ్మితే 50,000 కోట్లు వస్తున్నాయి. ఈ ఇయర్ మన వాళ్ళు 4 హుస్సేన్ సాగర్లని బీర్లు తాగారు ఇప్పటికే. ఒక హుస్సేన్ సాగర్ ఈజ్ ఈక్వల్ 20 mc, అది కూడా ఎకానమీనే. చదువుదాం తర్వాత. తెలంగాణ రాష్ట్ర ఆదాయం చదవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం చదవాలి. రైట్, సరే వదిలేద్దాం. సో వృద్ధికి సంబంధించి నైట్ బాగా తాగి బాగా నిద్రపోతే మొహం వాస్తుంది, ఇది వృద్ధి. సాయంత్రానికి పోతుంది. అట్లా కాకుండా రోజు బాగా ప్రోటీన్ తిని ఎక్సర్సైజ్ చేస్తే బాడీ అంతా డెవలప్ అవుతుంది, ఇది అభివృద్ధి. వాపు బలుపు. వాపు అనేది వృద్ధి, బలుపు అనేది అభివృద్ధి. మనం ఏది చూసి ఏమంటారు ఇప్పుడు? వాపుని చూసి బలుపు అనుకుంటున్నాం. అందుకనే చిన్నది ఏదైనా ఎఫెక్ట్ వస్తే, కరోనా వస్తే కోలుకోలేకపోయింది దేశ ఆర్థిక వ్యవస్థ. అంటే మన దగ్గర పైకి కనిపించేంత స్ట్రాంగ్ లేదు మన ఎకానమీ అని అర్థం అండి. సో ఇది వృద్ధి అభివృద్ధి. ఇట్లాంటి పదాలు కొన్ని వస్తూ ఉంటాయి. ఇప్పుడే ఇంతకన్నా డెప్త్కి పోతే మీ మొహాలు చూస్తే నాకు అర్థమవుతుంది. ఇవాళకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలు, సబ్ క్లాస్ కాదు. సో ఏం నేర్చుకున్న? డిమాండ్ అంటే తెలుసు మీకు, ఇప్పుడు సప్లై అంటే ఏంటో తెలుసు, ఉత్పత్తి కారకాలు తెలుసు, వృద్ధి అభివృద్ధి తెలుసు. తర్వాత బడ్జెట్స్, ఇవన్నీ డెప్త్కి పోదామండి. సో